ఫిబ్రవరి 2వ తేదీ రోజు రాబోతున్నటువంటి శని త్రయోదశి రోజున ఇప్పుడు చెప్పిన పనిని కానీ చేసినట్లయితే ముఖ్యంగా ఈ రాశుల వారికి శని గ్రహం యొక్క అనుగ్రహం అనేది ఖచ్చితంగా కూడా దక్కుతుంది. ముఖ్యంగా ఈ రాశుల వారికి శని ఏలనాటి శని స్థానంలో ఇంకా అర్ధాష్టమ స్థానంలో అష్టమ స్థానంలో సంచరించుతున్న కారణంగా ఇప్పుడు చెప్పిన విధంగా కానీ చేసినట్లయితే వారికి శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఖచ్చితంగా కూడా దక్కుతుంది. అయితే ఏం చేయాలో ఈ వీడియోలో చూద్దాం. శ్రీ విలంబి నామ సంవత్సరంలోనే రాబోతున్నటువంటి చివరి శని త్రయోదశి ఫిబ్రవరి 2వ తేదీ రోజున వస్తుంది. ఫిబ్రవరి 2వ తేదీ రోజు శనివారం రోజున త్రయోదశి తిథి రాత్రి 9:07 వరకు కూడా ఉంటుంది. అంటే సూర్యాస్తమయ సమయం దాటిన తర్వాత కూడా 6 గడియల వరకు కూడా శని త్రయోదశి తిథి అనేది ఉంటుంది. ముఖ్యంగా శని త్రయోదశి శుక్లపక్షంలో వచ్చినటువంటి ఈ త్రయోదశి తిథి ఇంకా మాస శివరాత్రి ముందు రోజు వస్తున్నటువంటి ఈ త్రయోదశి తిథి ఎంతో ముఖ్యమైనది. అందుకే ఇప్పుడు చెప్పబోయే ఈ రాశుల వారు ఇప్పుడు చెప్పినటువంటి పని కానీ చేసినట్లయితే వారికి ఉన్నటువంటి శని గ్రహ దోషాలు అన్నీ కూడా తొలగిపోయి భవిష్యత్తు అంతా కూడా చాలా సుగమంగా ఇంకా చాలా ఆనందంగా ఉంటుంది. ముఖ్యంగా వృషభ రాశి వారికి శని అనేది అష్టమ స్థానంలో ఇంకా కన్యా రాశికి చెందిన వారికి శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ఇంకా ధనుస్సు వృశ్చిక మకర రాశికి చెందిన వారికి శని ఏళ్లనాటి శని స్థానంలో సంచరించుతూ ఉన్నాడు. అయితే వీరికి ముఖ్యంగా జనవరి 24, 2020వ సంవత్సరంలో శనీశ్వరుని యొక్క ఏళ్లనాటి శని అనేది విడిచిపోతుంది. అయితే శనీశ్వరునికి వీరు ఇప్పుడు నడుస్తున్నటువంటి దశలో ఎంత ఎక్కువ భక్తి శ్రద్ధలతో పూజించితే శనీశ్వరుడు వారికి అంత మంచి ఫలితాలను అందిస్తాడు. ముఖ్యంగా ఏలనాటి శని దశ దాటిన తర్వాత శనీశ్వరుడు వీరిపైన ప్రతికూల ప్రభావాన్ని చూపించడు. ఇంకా ప్రస్తుతం కూడా వీరిపై చూపిస్తున్నటువంటి సానుకూల ప్రభావం అనేది మరింతగా పెరిగి మంచి అవకాశాలు మంచి ఉన్నత పదవులు దక్కాలి అంటే ఏం చేయాలో ఇప్పుడు చూద్దాం. ముఖ్యంగా ఈ రాశుల వారికి శనీశ్వరుని యొక్క అనుగ్రహం ఎప్పుడూ కూడా అండగా ఉండాలి అంటే ఇప్పుడు చెప్పినటువంటి పనులను చేయవలసి ఉంటుంది. ముఖ్యంగా శనీశ్వరుని ప్రసన్నం చేసుకోవడానికి శనీశ్వరునికి ఇష్టమైనటువంటి ఈ శని త్రయోదశి రోజే మనము ముఖ్యమైనటువంటి ఈ పనులను చేయవలసి వస్తుంది. సాధారణంగా ఎప్పుడో కానీ శని త్రయోదశి అనేది రాదు. ముఖ్యంగా ఈ రోజున శనీశ్వరునికి తైలాభిషేకం ఇంకా మనము రుద్రాభిషేకం చేయించడం మంచిది. అలాగే శనీశ్వరుని స్తోత్రాన్ని పఠించడం చాలా మంచిది. శనీశ్వర అష్టోత్తర శతనామాలు ఇంకా దశరథ కృత శని స్తోత్రం ఇంకా విష్ణు సహస్రనామ స్తోత్రం శివపురాణం వీటన్నింటినీ కూడా పఠించడం చాలా మంచిది. అలాగే శనీశ్వరునికి నువ్వులు కానీ నువ్వుల ఉండలు కానీ ఇంకా అన్ని రకాల నూనెలు నీలం రంగు పంచలను ఇనుప వస్తువులను ఇంకా పనివారికి యాచకులకి పాత బట్టలను ఈ రోజున దానం ఇవ్వడం చాలా మంచిది. ఇంకా నేరేడు పళ్ళు ఇంకా సిమెంట్ ఇనుము వంటి వాటిని తగిన వారికి తగిన రీతిలో శక్తి వంచన లేకుండా దానం చేయడం చాలా మంచిది. ఇంకా శనీశ్వరునికి సంబంధించి ఈ రోజున ఇప్పుడు చెప్పినటువంటి వృశ్చిక కన్య ఇంకా ధనుస్సు వృశ్చిక రాశికి చెందిన వారు ముఖ్యంగా వారి జాతకంలో శని దశ నడుస్తూ ఉన్నటువంటి కారణంగా ఇప్పుడు చెప్పినటువంటి దానాలను చేయడం చాలా ముఖ్యంగా శనీశ్వరునికి ఎంతో ప్రీతికరమైనటువంటి ఈ రోజున ఇప్పుడు చెప్పినటువంటి దానాలు చేసినట్లయితే శనీశ్వరుడు వారి పట్ల అనుకూలమైన ప్రభావాన్ని చూపించుతాడు. ప్రతి నెల మరియు ప్రతి వారం మీ రాశి ఫలాలు మీరు చేయాల్సిన పరిహారాలు తెలుసుకోవడం కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.